క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నిన్న అసెంబ్లీలో నిన్న మండల్లో ఒక చర్చ జరిగింది. అది చర్చ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దానికోసం కొంత సమయాన్ని కేటాయించండి. కోతుల మీద నిన్న చర్చ. తెలంగాణ రాష్ట్రంలో కోతులు ఊర్ల పొంటి పెద్ద దండు కట్టి మొత్తం ఆగమాగం చేస్తూ ఉన్నాయి. దీని మీదనే నిన్న చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఇక ఆ చర్చలో ఆవేదన వ్యక్తం చేశారు అటు ఎవరు మన తక్కెలపల్లి రవీంద్రరావు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అలాగే జీవన్ రెడ్డి గారు ఏమంటారంటే కోతుల చెవులకు మనం కోతుల చెవులు కత్తిరించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేద్దామని చెప్పి ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కోతుల మీద చర్చ జరిగిన సందర్భంలో ఇంకా నేను ఆ టాపిక్లో ఉండి నేను చేరుకోలేకపోయినా, కాకపోతే ఈ కోతులు కుక్కల మీద జరిగినటువంటి చర్చ నిజంగా కోతులకు నోరుంటే కనుక ఇవాళ దర్రాకు దిగు మా చెవులు కత్తిరిస్తా అంటాడా, జీవన్ రెడ్డి గారు మా చెవులు ఎట్లా కత్తిరిస్తా అంటాడు అంటే మా కోటు హక్కు లేదనేనా ఇటువంటి అంతా తిరిగినప్పుడు విపరీతంగా గ్రామాలలో పట్టణాల్లో రైతుల నుంచి ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తి ఏంటి సార్ అధ్యక్ష అంటే కోతులు కుక్కల బెడద విపరీతంగా ఉంది అధ్యక్ష. మనుషులలో గుండాయిజం రౌడీజం కాస్త తగ్గింది, కానీ ఈ కుక్కల దౌర్జన్యం కోతుల దౌర్జన్యం అయితే విపరీతంగా పెరిగింది సార్. ప్రశాంతత లేదు గ్రామాలలో ప్రశాంతత ఉందని పోతే కుక్కలు కూడా గమ్మత్తుగా అధ్యక్ష 5కు తక్కువ ఉండాలి గ్రూపు, 5-10 కుక్కలు. కోతులని కంట్రోల్ చేయాలని కుక్కలను వేస్తే కుక్కలేమో విపరీతంగా గ్యాంగులుగా తయారై కోతులు కుక్కలు కలిసిపోయినాయి అధ్యక్ష. కోతులను ఏమంటారు కానీ మనుషులు విపరీతంగా వస్తాయి. మొన్న మా మైబాల్లో కూడా ఒక ఆర్పి కుక్క కాటు గురై మహిళ చనిపోయింది అధ్యక్ష. మరిపేడలో కూడా ఒక కౌన్సిలర్ కుక్క కాటు గురై చనిపోయింది. చాలా మంది పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు విపరీతంగా ఇదే అంశం మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. చిన్నపిల్లలు ఇంట్లోకి బయటకు రావాలంటే ప్రమాదం అయిపోయింది సార్. చిన్నపిల్లలు ప్రతి దినము 100ల సంఖ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. ఐడెంటిఫై చేయండి సార్ అని చెప్పి అంటున్నా. పిచ్చి కుక్కలను చంపడానికి ఏ విధంగా నిషేధం లేదు. మనకున్న చట్టం అనేది ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి మానవాళికి హాని చేయనట్టుగా జంతువులను మనం చంపకూడదు, మట్టు పెట్టకూడదు. అంతేకాని ఏదైతే ఉన్నదో సమాజానికి కీడు చేస్తూ మానవాళ్ళని కీడు చేస్తూ చిన్నపిల్లలను భయభ్రాంతాల గురితో చర్చించేంత పెద్ద అంశం అని చెప్పని నేను భావించా. మీరు ఫారెస్ట్ మినిస్టర్ అధ్యక్ష, దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఈ అంశాన్ని మీరు అంటే ఇది క్యాబినెట్ లో చర్చించేంత పెద్ద అంశం అని చెప్పని నేను భావించా. మీరు ఫారెస్ట్ మినిస్టర్ గారు చర్య తీసుకుంటారా, మీరు తీసుకుంటారా అనేది ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకోటి కోతులకు సంబంధించి అధ్యక్ష, వాళ్ళు మీరు ఏదైతే పంటల ప్రోత్సాహకానికి మీరు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, మాకు ప్రకృతి వైపరీత్యాలకు ఏదైతుందో పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, విత్తన రాయితీ ఇస్తున్నారు. ఇన్ని కల్పించి కూడా రైతు పంట చేతికి వచ్చే సమయానికి ఏదైతుందో ఈ కోతుల బెడదతో 90% ఆఫ్ క్రాప్, స్పెషల్లీ ఏదైతుందో డ్రై క్రాప్ అనేది ఏదైతుందో మొత్తం పోతుంది సార్. చివరిగా ఏమైపోయినాయి, డ్రై క్రాప్ పోయి ఈ పండ్లు పొలాలు అయితే మన చేతికి వచ్చేది లేదు సార్, కాయగూర మన చేతికి వచ్చేది లేదు. వరి పొలాలు అనేది కూడా పడ్డాయి సార్. వరి పొలాలు అనేది పడి ఏంటంటే అది కోతి చేస్తున్నట్టు ఏదైతుందో మొత్తం చీల్చేస్తుంటాయి. కోతులను చంపుదామంటేనేమో అది ఆంజనేయ స్వామి. కుక్కలను చంపడానికి ఏదైతుందో కొంత మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కుక్కలను చంపచ్చు, మరి పిచ్చి కుక్కలు కాబట్టి. కోతులకు వచ్చేవరకల్లా అది ఆంజనేయ స్వామి ప్రతిరూపం అని చెప్పి చంపడానికి మరి మనం నిర్ణయం తీసుకోలేదు సార్. మా దగ్గర ఒక గ్రామంలో కోతులు పట్టే ఒక్కొక్క కోతికి 400 రూపాయలు పెట్టి పట్టిస్తున్నారు సార్. ఒక కోతి పట్టడానికి 400 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ పట్టి ఎక్కడ పట్టుకపోవాలి, ఇక్కడికి వెళ్ళి మనం అవి మళ్ళీ అక్కడ మన స్ప్రెడ్ అవుతాయి.
కాబట్టి పోయి వేస్తే బాగానే ఉండు, వాడు ఈ ఊరికి వెళ్ళి 20 కిలోమీటర్ ఇంకో ఊరు. ఎక్కడేసినా అదే సార్ మీ ద్వారా ఇప్పుడు అవి ఎక్కడేసినా కానీ వాటి 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 సంఖ్య పెరుగుతుందో తగ్గడం లేదు. నేనేమంటున్నా సార్ అంటే దీన్ని పునరుత్పత్తి ఆపడమే ఏకైక మార్గం. పునరుత్పత్తి స్టెరిలైజేషన్ నేను గతంలో కూడా ప్రభుత్వాలు సూచన చేశాను. ఈ స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏదైతుందో మీరు నిర్మల్ ఒకటి పెట్టామని చెప్పారు. ఇది ఒక్క కేంద్రంతో నీళ్ళు పొందాలి చేసేది సరిపెట్టేది కాదు. నా దృష్టిలో కూడా మీరు ఫస్ట్ ఫేజ్ లో జిల్లా కూడా పెట్టండి. నాకు తెలిసి సార్ హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఉన్నది. కోతుల నివారణ కొరకు ఏదైతుందో సపరేట్ మంత్రిత్వ శాఖ ఉన్నది. ఇప్పుడు మనకి ఈ శాఖ ఏదైతుందో గౌరవ వ్యవసాయ శాఖ మాత్రం పరిధిలో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పంటలు కాపాడాల్సిన బాధ్యత వారిది కాబట్టి ఇవాళ మీరు పంటలు కాపాడడం మీరు ఇచ్చే ఇన్సెంటివ్స్ మనకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో ఆ ఇన్సెంటివ్స్ కు తోడు ఈ కోతుల బెడదతో ఏదైతుందో మాకు నివారణ కల్పిస్తే మీరు ఇచ్చేటువంటి ఒక రాయితీలకు ఫలితాలు కనబడితే దయచేసి దీని స్టెరిలైజేషన్ పునరుత్పత్తి కేంద్రాలు ఏదైతే మొదటి విడతగా మీరు 33 జిల్లాలు 33 జిల్లాలు 33 కేంద్రాలు పెట్టండి. వీలైనంత వరకు ఏదైతుందో మీరు స్టెరిలైజ్ ఎట్లా ప్రభుత్వం చేస్తారో ఈ కత్తిరి ఎరక పెట్టుండి మీరు దేనికి స్టెరిలైజేషన్ తెలియాలి కదా సార్. ఆ తెలియాలని చెప్పంటే నేనేమంటున్నా ఎరక పెట్టుండి ఒకటి. మన గొర్రెల కదా ఎరకలు పెడతాము సార్, కోతులు కూడా ఎరకలు పెట్టచ్చు. కోతులకు ఆపరేషన్ చేసి చెవు గిత్తత కత్తిరిస్తే దీనికి ఆపరేషన్ అయిపోయింది అని. కోతులు ఏముంది 4 నెలల నుంచి 5 నెలలకే ఓ ఈత. అన్ని నార్మల్ డెలివరీ, మళ్ళా అన్ని కోతులు నార్మల్ డెలివరీ. ఇట్లా విపరీతంగా సంఖ్య పెరిగిపోయింది. ఆ కోతులు చేయంగా నిన్న దానిపైన చాలామంది ఆవేదన వ్యక్తం చేసిరు. ఏది కోతుల బాధ నుంచి బయటపడాలి మనం అనేటువంటి చర్చ జరిగింది. ఇక దాని తర్వాత నిన్న మండలిలో నేను కూడా మాట్లాడడం జరిగింది కొన్ని అంశాలపైన. ప్రజలు ఎవరైతే నాకు నిన్న చాలామంది ప్రజలు రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. గెస్ట్ లెక్చరర్లు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి అర్ధాంతరంగా తొలగించినారు. మా పరిస్థితి ఏందని చెప్తే నిన్న సభ ముందు ఆ అంశాన్ని పెట్టడం జరిగింది. అలాగే పీఈటీలను కూడా భర్తీ చేయాలి. ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సో ఎందుకు మన దేశం క్రీడా రంగంలో వెనుకబడ్డది అనేటువంటి అంశాలు కూడా నిన్న సభ ముందు పెట్టడం జరిగింది, మంత్రి గారి ముందు పెట్టడం జరిగింది. అయితే విషయం ఏందనంటే మండలిలో జరుగుతున్నటువంటి సభ, మండలిలో సజావుగా ఏ బాధ లేకుండా మండలి చైర్మన్ గారు కూడా ఆయన పెద్దల సభకు అసలైన గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి సీసీ కెమెరాలు పెట్టిద్దామంటే చాలా గొప్ప చర్చ. కోతులు ధన్యవాదాలు అధ్యక్ష, స్పెషల్ మెన్షన్లో నాకు అవకాశం కల్పించినందుకు. ఇప్పటిదాకా ఒక చాలా గొప్ప చర్చ, కోతులు కుక్కల పైన జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చలో వాస్తవానికి కూడా నేను ఒక చోట ప్రభుత్వ స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టిద్దామంటే కోతుల భయానికి ఆగిపోయినాం అధ్యక్ష. ఉంటే జీవన్ రెడ్డి సాబ్ ద్వారా అది చెప్పించే ప్రయత్నం చేసేవాడిని. అయితే ఇక సార్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అర్ధాంతరంగా తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు దాదాపు 3000 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్లకు రోస్టార్ పాయింట్సా లేకపోతే సూపర్ న్యూమరికల్ పోస్టులు క్రియేట్ చేస్తారా, ఎట్లా చేస్తారనేది, కానీ వాళ్ళని 8 సంవత్సరాల నుంచి వాడుకొని వదిలేయడం వల్ల దాన్ని తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాని సమస్య పరిష్కారం అధ్యక్ష. ఇంకొక రెండోది పీఈటీ పోస్టుల విషయంలో కూడా మనం పీడీగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విద్యాశాఖలో ప్రమోషన్ల తీసుకున్నటువంటి చొరవకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పీఈటీల పోస్టుల విషయంలో కూడా 1,00,000 మంది బీపీడీ కానీ ఎంపీడీ కానీ యూజీపీడీ కానీ పూర్తి చేసి ఇవాళ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు ఉద్యోగాల పైన మొన్న కేవలం 164 ఉద్యోగాలు మాత్రమే మనం వేయగలిగినాం. కాకపోతే చాలా పీఈటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొన్ననే అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం పీడీకి. సో దయచేసి ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ క్రీడా రంగం విషయానికి చెప్తే ఇప్పుడు ఒలింపిక్స్ కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష. ఒలింపిక్ గేమ్స్ లో మీకు తెలిసినటువంటి అంశం అధ్యక్ష, 125 మంది దాకా మనకు ఒక్కొక్క మనం కళ్ళు రెప్పలారిపోయేటట్టు చూస్తూ ఉన్నాం. కేవలం మొత్తం తగ్గిపోయింది అధ్యక్ష. ఇక్కడ మన దేశం, మన రాష్ట్రం అనే కాదు అధ్యక్ష, దేశంలో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఒకసారి మనం చూస్తే అధ్యక్ష,
మొత్తం భారతదేశానికి ఇప్పటివరకు వచ్చినటువంటి మెడల్స్ ఒలింపిక్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 35 వచ్చినాయి అధ్యక్ష. అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అనేటువంటి ఒక స్విమ్మింగ్ క్రీడాకారుడు 28 పథకాలు కొట్టుకుపోయింది అధ్యక్ష. అంటే క్రీడా రంగంలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది ఈ లెక్కలు మనకు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఇదే దేశం నుంచి కేడి జాదవ్ అనేటువంటి ఒక రేజ్లర్ ఆయన పథకం సాధించుడు, ఆఖరికి పెన్షన్ కోసం కొట్లాడి చచ్చిపోయింది అధ్యక్ష మన దేశంలో. అంటే క్రీడా రంగానికి సంబంధించి ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉందో తమరు ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే 1950 నుంచి ఇప్పటి వరకు మన ఫుట్బాల్ టీం ఒలింపిక్ అర్హత సాధించలేదు అధ్యక్ష. అంటే క్రీడా రంగం పూర్తిగా వెనుకబడడానికి కారణం ఈ క్రీడా వ్యవస్థ సరిగా లేకపోవడం, దానికి తగిన నిధులు లేకపోవడం. సో గ్రామీణ స్థాయి నుంచి క్రీడా వాతావరణాన్ని నిన్న జరిగినటువంటి చర్చలో నేను సభ ముందు పెట్టినటువంటి అంశాలు ప్రజలారా ఇవి. ఇక ఆ యూపీఏ మరి జీవన్ రెడ్డి సాబ్ కోతుల గీతలకు కనుక నోరుంటే ఇలా సభలో మా పైన జరిగినటువంటి దాడికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కోతులు ఇలా తమ హక్కుల కోసం పోరాటేది, వాటికి నోరు లేదు కాబట్టి వాస్తవానికి కోతిని ముట్టుకుంటే ఆంజనేయ స్వామి, కుక్కనేమో లక్ష్మీనరసింహస్వామి, ఎలుకనేమో వినాయకుడు, ఏది ముట్టుకున్నా పంచాయతీ ఉంది ఇప్పుడు. పండ్ల చెట్లు పెడితే కోతులు వాపసు పోవాలంటే వాపసు పోయే పరిస్థితి లేదు. ఆఖరికి సభలో కూడా చర్చకు వచ్చినాయి. మా చైర్మన్ సాబ్ గారికి, మా మండల్ చైర్మన్ గారికి పాపం ఇంకా ఆయన కోతుల బాధ, మండల్లో కోతులు వచ్చినుంటే తెలిసేది ఆ బాధ. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.